చేపట్టిన ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన 9th బెంచ్ జడ్జిలతోటి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలలో కులాల మధ్య ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అది వాస్తవమే. దాన్ని తొలగించాలంటే దాన్ని బైఫర్కేషన్ చేసుకోవచ్చు, అంటే వర్గీకరించుకోవచ్చు. ఆ వర్గీకరించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు మేము అధికారాన్ని ఇస్తున్నాము అని చెప్పి, అది కూడా శాస్త్రీయమైన పద్ధతిలో శాస్త్రీయమైన ఆధారాలతో ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే వెసులుబాటును కల్పిస్తూ 2004 ఏదైతే సుప్రీంకోర్టు 5తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాల మీద, అంబేద్కర్ త్యాగాల పునాల మీద ఏర్పడ్డ రిజర్వేషన్లు ఏవైతున్నాయో వాటిని దెబ్బకొట్టే విధంగా ఆ తీర్పు ఉందని చెప్పి మాల సంఘాలుగా మేమందరం కూడా మేము పెద్ద ఎత్తున దాన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినాం. అయినప్పటికీ కూడా ఈ పాలకులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరించి గ్రూప్ 1, 2, 3గా 3 విభాగాలుగా వర్గీకరించారు. గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ కేటాయించారు. షెడ్యూల్ గ్రూప్ 2లో మాదిగా తన ఉపకులాలకు 9% కేటాయించిండు రిజర్వేషన్లు. అదేవిధంగా గ్రూప్ 3 26 కులాలు అవుతున్నాయో, అంటే మాల తన అనుబంధ కులాలు అవుతున్నాయో, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ కేటాయించి వర్గీకరణ చట్టాన్ని ఈ రాష్ట్ర అసెంబ్లీలో నిరంకుశంగా మాలల పైన అణచివేస్తారు. మాలల యొక్క భవిష్యత్తు మీద దెబ్బ కొడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు చట్టంగా మారింది. 30 ఏళ్ళ పంచాయతీ పరిష్కారమైంది. రాజ్యాధికారానికి ఒక బాటలని సరే పంచాయతీ మాలమాదుల మధ్యలోనే కొంత మేరకు పెద్ద మనసుతో ఆలోచించినటువంటి ఒక సమాజంలో మాలలో కొంతమంది దాని తర్వాత ఏర్పడ్డ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దయచేసి మీడియా సోదరులు కూడా గమనించాలి. ఎందుకంటే 2025 ఏప్రిల్ 14న ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి సాక్షి, లోయర్ టెంక్మాడ్ ఉన్నటువంటి అంబేద్కర్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ దండేస్తూనే వర్గీకరణ చట్టం తర్వాత రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే జీవో నెంబర్ 99. జీవో నెంబర్ 99 ప్రకారం గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల దాని అనుబంధ 25 కులాలు ఏవైతున్నాయో వాటికి మొదటి పాయింట్గా 22వ నెంబర్ని కేటాయించడం జరిగింది. గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు 16గా మాకు ఉండేది. 16వ రోస్టర్ కేటాయించినప్పుడు మాకు విద్య, ఉద్యోగ ప్రమోషన్ అవకాశాలలో మంచి ప్రాధాన్యత ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2025 ఏప్రిల్ 14న జీవో నెంబర్ 99 తీసుకొచ్చి రోస్టర్లో 22వ పాయింట్ కేటాయించిందో ఆ 22వ పాయింట్ కూడా మహిళలకు కేటాయించింది. గ్రూప్ 3లో ఉన్నటువంటి మహిళలకు. దాని ద్వారా మెజార్టీగా అంటే ఉద్యోగాలలో, ప్రమోషన్లలో కావచ్చు, అనేక అంశాలలో ముందున్నటువంటి మాలలు మొత్తం తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే 22వ పాయింట్ 41, 62, 77, 91 పాయింట్లుగా 5 పాయింట్లు 100 లోపు 5 పాయింట్లు మాకు కేటాయించడం జరిగింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 పైన నోటిఫికేషన్ ఇచ్చినాయి. ఏ నోటిఫికేషన్లో కూడా గ్రూప్ 3 కాడికి వచ్చేసరికి ఒక్క ఉద్యోగం లేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మీకు ఉదాహరణ కూడా మేము క్లియర్గా చెప్పాల్సుకున్నాం. మొదటగా శాతవాహన యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి పార్ట్ టైం. 35 పోస్టులు వాళ్ళు పిలిస్తే దాంట్లో గ్రూప్ 3కి 2 పోస్టులు 5% ప్రకారం రావాల్సినవి 2 పోస్టులు. కానీ మాకు 0గా చూపించిందట. ఎందుకంటే రోస్టర్లో 22 పాయింట్ ఉండడం వల్ల. అదేవిధంగా డిఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంలో, అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, దాంట్లో మొత్తం భర్తీ చేసిన పోస్టులు 607. మాకు వర్గీకరణ ప్రకారం 5% ప్రకారం చూసుకుంటే 31 పోస్టులు రావాలి. మాకు ఎన్ని వచ్చినట్టే కేటాయించిన పోస్టులు 26, నష్టపోయిన పోస్టులు 5. ఇలా చెప్పుకుంటా పోతే చాలా నెంబర్ ఆఫ్ పోస్టులలో నోటిఫికేషన్లలో గ్రూప్ 3కి మొత్తం 0 ఉద్యోగాలు చూపిస్తూ తీవ్రంగా మాలను అణచివేసేటువంటి ప్రయత్నం, కుట్ర అమలవుతుందన్న విషయాన్ని ఈ పౌర సమాజం ముందు, మీడియా ముందు మేము తీసుకురాదలుచుకున్నాం.
ఒక్కసారి 2 సార్లు చూస్తాం. ప్రతి నోటిఫికేషన్ లో గ్రూప్ 3లో 26 కులాలకు ఒక్క ఉద్యోగం రాకపోతే అంటే ఎక్కడికెక్కడ సామాజిక న్యాయం జరిగినట్టు. 20 లోపు రోస్టర్ పాయింట్లలో ఏ ఈబీసీ అయితే ఉందో, ఎక్కడ వీకర్ సెక్షన్ అయితే ఉందో ఈడబ్ల్యూఎస్, వాళ్ళకు కూడా 6% ఉంది. అంటే వాళ్ళకు కూడా ఎక్కువ ఉద్యోగం వచ్చే పరిస్థితి. ఓపెన్ కేటగిరీ ఉన్నాయి కానీ ఎస్సీలకు లేవు. విచిత్రంగా అలా గ్రూప్ 3 మాలలకు లేవు. సాధ్యమైనంత వరకు మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మా ఎమ్మెల్సీలకు చెప్పినాం. ప్రజా పౌర సమాజం ముందు కూడా చూపించింది, చెప్పడం జరిగింది ఎంత సమస్య. కానీ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఈరోజు మాలల్ని అణచివేయడమే. మాలలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయబడితే రేపు అణిగిమణి ఉంటారని ఒక కుట్రపూరితంగా ఈరోజు మమ్మల్ని ఈ రకమైనటువంటి బలిపశువులు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో జాతీయ మాలమాడుగా మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. ఎక్కడైతే జీవో 99 సెక్రటరీలో పుట్టిందో ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాన్ని సవరిస్తూ రోస్టర్ పాయింట్లు 20 లోపున 2 పాయింట్లను, మొదటి 2 పాయింట్లను 20 లోపున గ్రూప్ 3కి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఆగస్టు 31వ తారీఖున చలో సెక్రటరీకు జాతీయ మాలమాడుగా మేము పిలుపునిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున వేలాదిగా అన్ని జిల్లాల నుంచి కూడా మాలలు తరలి రావాలి. ఎందుకంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఇంజనీరింగ్ కౌన్సిల్ పోయిన విద్యార్థులు ఏడ్చుకుంటూ సర్టిఫికేట్ పట్టుకుని ఇళ్లకు వస్తున్నటువంటి సందర్భం, వాళ్ళ కన్నీటి చుక్కలు క్యాంపస్లలో పడ్డటువంటి సందర్భం. ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ఈ రోస్టర్ ద్వారా ప్రమోషన్లు కూడా రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ఉద్యోగం రాని పరిస్థితి. మరి మేమెందుకు ఇక్కడ పేరుకు ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ గా, అంటరాని కులాలుగా రిజర్వేషన్ ఉన్న పేరుకే కానీ ఆ రిజర్వేషన్ అమలు కానటువంటి ఈ పరిస్థితుల్లో మాకు గత్యంతరం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. మేము కొట్లాడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీదే కొట్లాడి మా హక్కులు సాధించుకోవాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈరోజు మేమందరం కూడా ఈ సెక్రటరీ పిలిపిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దానికి గౌరవ ప్రభుత్వం, గౌరవ పోలీస్ అధికారులు, గౌరవ శాఖ సంబంధిత శాఖ అధికారులను కూడా సహకరించాలి. మా న్యాయబద్ధ డిమాండ్, మా ప్రజాస్వామ్య డిమాండ్ ఏదైతుందో దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి మీరందరూ సహకరించాల్సింది కూడా కోరుతా ఉన్నాం. దీనికి కూడా అన్ని జిల్లాల నుంచి మాల మేధావులు, మాల విద్యార్థులు, పౌర సమాజం మొత్తం కూడా దీన్ని మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తున్నాం. వివిధ మాల సంఘాలతో పేరుతున్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న మీడియా ద్వారా, ఇది ఏ ఒక్కరి పోరాటం, ఏ ఒక్క సంఘం పోరాటం కాదు, ఇది మన ఆత్మగౌరవ పోరాటం. ఈ టైంలో మనం కొట్లాడి ఈ రోస్టర్ కనుక సవరించుకోకపోతే ఇప్పటికే వేల ఉద్యోగాలు మనం నష్టపోయాం. ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం ఒక తరం విద్యార్థులు మొత్తం కూడా భవిష్యత్తులో ఉండరు. వాళ్ళంతా కూడా నిరుద్యోగులుగా లేదా రోడ్ల మీద తిరిగే వ్యక్తులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మన అస్తిత్వం, మన యొక్క జాతి యొక్క ప్రాముఖ్యత, మన భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుందన్న విషయాన్ని కూడా గమనించి అందరికీ మద్దతు తెలిపి ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తారో, మెప్పిస్తారో, బతిమాడుకుంటారో లేదా ఇంకేం చేస్తారో మాకు తెలియదు. గౌరవ మాల ఎమ్మెల్యేలు, మాల మంత్రులు, మాల ఎమ్మెల్సీలు, మాల ప్రజాప్రతినిధులు ఎవరైతుండ్రో, అధికారులు ఎవరైతుండ్రో దయచేసి ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఈ రోస్టర్ను సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో జాతి రోజులుగా మిగిలిపోతారు. మేము భవిష్యత్ కార్యాచరణ మాకు ఎవరి మీద ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ మా ప్రజాప్రతినిధుల మీదే మా కార్యాచరణ ఉండబోతున్న విషయం కూడా మేము కోరుతాను. ఎందుకంటే ఎవరు స్పందించకపోతే మా వాళ్ళే తప్పదు కాబట్టి మా వాళ్ళని గడపడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పెద్ద మంది చేసుకుని మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ఎమ్మెల్సీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఈ భీకరమైన సమస్య తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మొన్న జరిగిన ఇంజనీరింగ్ సీట్లలో కూడా తీవ్రంగా నష్టపోయిన మాలలో ఉన్నటువంటి 25 కులాలు ఉన్నారు. నేను ఈ సందర్భం కూడా మందకృష్ణ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 30 ఏళ్ళుగా మీ పోరాటంలో మీరు 100,000 మీటింగ్లలో మాట్లాడినప్పుడల్లా మీరు మాట్లాడింది ఏంటంటే అంటే 59 ఎస్సీ కులాలలో సామాజిక న్యాయం జరగడం లేదు, మాలనే దోచుకుంటున్నారు, మాలనే ముందులో ఉన్నారు, మాలనే ఉద్యోగస్తులు, మాలనే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడ్వాన్స్ ఉన్నారని చెప్పి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదేవిధంగా మాట్లాడుతూనే 59 కులాల్లో
కింద స్థాయి మాది కంటే కింద ఉన్నటువంటి డక్కల కులాలు కూడా అన్యాయం జరిగినా నేను వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తానని చెప్పి చాలా సందర్భంలో మాట్లాడాను. మేము అడుగుతున్నాం ఈరోజు, నువ్వు అనుకున్న వర్గీకరణ, నువ్వు కొట్లాడిన వర్గీకరణ, నీ లాబింగ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వర్గీకరణ, ఈరోజు అంబేద్కర్ సిద్ధాంతాలను పురాణాలను మొత్తం ధ్వంసం చేసి వచ్చినటువంటి వర్గీకరణలో ఈరోజు మాలలు రోస్టర్ ద్వారా తీవ్ర నష్టపోతున్నారు కదా. ఈ 59 కులాల మాల కూడా కులమే కదా, మరి ఎందుకు మాట్లాడారు కృష్ణమాజ్ గారు? వర్గీకరణ చేయాలి, సామాజిక న్యాయం జరగాలి, మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగల జనాభా చాలా ఎక్కువ, వాళ్ళు పాపం పేదలు ఉన్నారు, వాళ్ళు ఊరుకు దూరంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాలని దోచుకుందని చూపిస్తూ మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, సిపిఎం సిపిఐ నాయకత్వాలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర అన్ని పార్టీలు వర్గీకరణ మద్దతు తెలిపింది కదా. మరి తెలిపిన వాళ్ళకి ఈరోజు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు రోస్టర్తో ప్రత్యక్షంగా గ్రూప్ 3 కనీసం వర్గీకరణ ద్వారా వచ్చినటువంటి 5% రిజర్వేషన్ కూడా అమలు కానప్పుడు మీ ఎవరి కోసం పనిచేయాలి? మీ ఎవరి కోసం ఏ పార్టీల జెండా కింద మేము పనిచేయాలని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రుల రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా మాల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం, విశాల దృక్పథంతో మాజీ సోదరులు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా మేధావులు కావచ్చు లేదా రాజకీయ నాయకత్వం కావచ్చు. ఈరోజు రోస్టర్ ద్వారా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాం, మోసపడుతున్నాం. మా పిల్లలు మానసిక అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇళ్లలో పోతున్నారు. ఈ సందర్భంలో దయచేసి రోస్టర్ను సవరించి 20 లోపల 2 పాయింట్లు కనుక మాకు ఇస్తే కొంత ప్రాముఖ్యత తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని మీరందరూ కూడా తీసుకుపోతారని చెప్పి కోరుకుంటూ రేపు 30 చలో సెక్రటరియట్కు అందరూ సహకరించి వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క చలో సెక్రటరీ విజయవంతం చేస్తుందిగా జాతీయ మానవుగా మేము పిలుపునిస్తున్నాం. నా పేరు పిల్లి సుధాకర్. ప్రజాపాలన రావాలని చెప్పి అనేక కేసులను ఎదుర్కొని ఈరోజు ప్రజాప్రభుత్వం రావడంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి మాలల పట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్న ధోరణి ఏదైతుందో దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. విజయవంతం చేద్దాం. ఈ నెల 31 చలో సెక్రటరియట్ సవరించాలి, రోస్టర్ విధానాన్ని న్యాయం జరగాలి, మాలలకు మాలల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వివక్ష ధోరణి నశించాలి. జై మాల, జై మాల.